మహాధరణ నుంచి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రేపటి యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? రేపు జరగబో ధర్నా అనేది చాలా కీలకమైంది. యావత్ తెలంగాణని ఒక కుదిపేసిన ఘటన లగచర్ల ఘటన. తన కుటుంబ సభ్యులకి ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం కోసం ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూములను కాదని లగచర్ల ప్రాంతంలో గిరిజనుల దళితుల భూములు పేదల భూములను బలిమిగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపైన గత 8 మాసాల నుంచి అనేక రకాల విజ్ఞప్తులు చేసిన భయపెట్టడం, బెదిరించడం, లాఠీ చార్జీ చేయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో కలెక్టర్ ఏదో నేను సముదాయిస్తానని ఆవేశంగా ఉన్న బాధితులుగా ఉన్న గిరిజనుల దగ్గరికి వెళ్ళడం, వారు రియాక్ట్ కావడం, తదనంతరం విపరీతంగా పోలీస్ కేసులు పెట్టడం, దెబ్బలు కొట్టడం, జైల్లో పెట్టడం ఇవంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, అట్టుడికిపోతున్నారు. దాంట్లో భాగంగా మహబూబాబాద్ ప్రాంతం అనేది గిరిజనులకి అలవాలం, ఎక్కువగా గిరిజనులు ఉన్న ప్రాంతం, లంబాడస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అందుకనే ఇక్కడ కూడా రియాక్షన్ ఉంది. వారు లగచర్ల గిరిజనులని పరామర్శించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ 144 సెక్షన్ పెట్టి పోలీస్ క్యాంపులు పెట్టి అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. కాబట్టి ఇక్కడనే మేము ధర్నా చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించారు. ముఖ్యంగా కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. మొన్న 21వ తారీఖు నాడు పెట్టుకున్నాం. దానికి సంబంధించి పోలీసు అనుమతులు కోరాం, కానీ పోలీసు వారు చివరి నిమిషంలో నిరాకరించారు. లగచర్ల సంఘటనకి మహబూబాబాద్కి ఏం సంబంధం, ఇక్కడ చేయకూడదని. కానీ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానానికి దీని యొక్క ప్రాధాన్యతను వివరించగా వారు రేపు చేసుకోండి అని అనుమతిని ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇచ్చారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. దీనికి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, వివిధ సంఘాల నేతలు, గిరిజనులకి మద్దతు కానీ లగచర్ల ఘటనకి మద్దతునిచ్చే అనేక సంస్థలు, అనేక సంఘాల వారు కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఇది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది, గిరిజనులకు సంబంధించింది. అన్యాయంగా అక్రమంగా పేదల కడుపు కొట్టి భూములను గుంజుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకి కుటుంబ సభ్యులకి అప్పనంగా అప్పచెప్దామన్న భూములకు సంబంధించి ఇవాళ ప్రజల ప్రతిఘటనగా ఇది ప్రతిరూపంగా వారికి మద్దతుగా జరిగే ఘటన రేపటి కార్యక్రమం అని సందర్భంగా మనం చేస్తున్నాం. లఘుచరణ ఘటనను బీఆర్ఎస్ దృష్టిలో ఉంచుకొని రాద్ధాంతం చేస్తుందని గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలనప్పుడు కూడా దళిత గిరిజనులపై కూడా దాని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అవునబ్బా, మేము తీసుకున్న భూములు రాష్ట్రంలో అనేక చోట్ల తీసుకున్న ప్రభుత్వం, కానీ కాజ్ ఉంది. దెర్ ఈజ్ ఏ కాజ్, రీజనబుల్ కాజ్. రిజర్వాయర్ల కోసం, ప్రాజెక్టుల కోసం తీసుకున్నాం. అయ్యో యావత్ తెలంగాణ పచ్చది ఉంటుంది, కానీ పెద్ద మనసుతోటి వాళ్ళు కూడా మనసు అంగీకరించింది. మన మహబూబాబాద్ జిల్లా కేంద్రం అసలు జిల్లా కేంద్రంగా అయ్యేది కాదు. ఏదో మాలాంటి వాళ్ళం అందరం ఒత్తిడి తెచ్చి జిల్లా తెచ్చుకున్నాక పేద గిరిజనుల కోసం ఎక్కువగా ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి అయ్యేది హాస్పిటల్ అవసరం ఉంది. గిరిజన బిడ్డలు హాస్పిటల్ కట్టుకుంటాం అన్నాం. వాళ్ళు ప్రభుత్వ జాగాలు, కలెక్టర్ కార్యాలయం కట్టుకోవాలనుకున్నాం, అది కూడా ప్రభుత్వ జాగాలలో ప్రభుత్వ స్థలాలలో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను బ్రతిమలాడి బామాడి ప్రభుత్వ జాగాలైనా కూడా ఎకరానికి 23 లక్షల రూపాయలు వారికి ఇచ్చి బతిలాడి బామాడి మేము వాటి కోసం కేటాయించినాం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ, ఫార్మా కంపెనీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు భూమి తీసుకోవడం ఎట్లుంటుంది, మెడికల్ కళాశాల కోసం, కలెక్టర్ కార్యాలయం కోసం అది గవర్నమెంట్ జాగా తీసుకుంటే అది ఎట్లుంటుంది? దానికాడ దీనికాడ పొంతన ఉండదా, పంచాయతీ ఉండదా? అయినా మీరు రెచ్చగొట్టిర్రు, వాగాగం చేసిరు. ఎన్ని చేసినా కూడా అది మేము బాధ్యతాయుతంగా పద్ధతిగా చేసినాం. దానికి దీనికి పోల్చకండి, మోకాటికి బొడుగుడికి పోల్చకండి. పరువు పోతుంది, ఇంకా ఇజ్జత్ పోతుంది. ఇంకా 4 ఏళ్ళు మీరు పరిపాలించాలి. చూడకపోతే ఇంకా 4 నెలలు కూడా మీతోటి ఏమవుతుందా అని ప్రజలు అనుకుంటారు. అబాస్పాలు కాకండి. ప్రజాస్వామ్యయుతంగా జరిగే కార్యక్రమాలకి పోలీసు వారు సహకరిస్తారు. వారి మానడం వారిని వదిలేయండి. పొద్దుస్తమానం వారిని కట్టడి చేసి గుప్పిట్లో పెట్టుకుంటే
పోలీసు వాళ్ళు పల్సర్ అవుతారు, మీరు పల్సర్ అవుతారు.